కటౌట్ చిన్నదైనా కంటెంట్ ఉన్నోడే. కేసీఆర్ని ఎదిరించి బయటకొచ్చాక షంషేర్గా గెలిచి చూపించాడు. శబాషీటలా అనిపించుకున్నాడు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎమోషన్ ఆవిరైపోయింది. 2 చోట్ల ఓడిపోయి పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మల్కజ్గిరిలో ఎంపీగా బరిలోకి దిగి మరో ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి గెలుస్తాడా, పరువు నిలబెట్టుకుంటాడా అనే చర్చ నడుస్తోంది. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ తర్వాత నెంబర్ 2 లెవెల్లో ఉన్నవాడు. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. అలాంటోడు ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. కేసీఆర్ అహంకారాన్ని భరించలేనంటూ బయటికొచ్చేశాడు. పార్టీలో ఉండగానే సవాళ్లు విసిరాడు. పార్టీ ఉద్యమకారులదని ఎవరి సొత్తు కాదంటూ కేసీఆర్కే చురకలంటించాడు. ఇక కేసీఆర్ కూడా ఒకరోజు ఒక ల్యాండ్ కేసులో ముద్దాయిని చేసేసి కేసు పెట్టి మరీ సాగనంపాడు. ఈ వ్యవహారం జరిగిన తీరు మాత్రం ఈటెలకు బాధాకరంగా, అవమానకరంగా మారితే చూసిన జనానికి కూడా ఇరిటేషన్ తెప్పించింది. ఈటెలకు సానుభూతి బాగా వచ్చింది. అదే వర్కౌట్ అయి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కొత్త పథకాలు తెచ్చినా కూడా ఈటెల గెలుపును ఆపలేకపోయాడు. బీజేపీలో చేరిన ఈటెల ఆ పార్టీలో కీలక నేతగా మారారు. అంతేకాదు బండి సంజయ్ లాంటి వాణ్ణి తప్పించడంలో కూడా అయిన రోల్ కూడా ఉందని చెప్పుకునేదాకా వెళ్ళింది. ఇంత చేసినా తీరా అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి హవా నడిచింది. అటు గజ్వేల్లో కేసీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయారు ఈటెల. మరోవైపు హుజురాబాద్లోనూ కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో పరువు పోయినట్లయింది. ఇక ఈటెల పని అయిపోయిందనే టాక్ వచ్చేసింది. అయితే ఈయనతో పాటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటోళ్లు కూడా ఓడిపోవడంతో అధిష్టానం కనికరించినట్లుంది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరి ఎంపీ సీటు ఇచ్చినా మొదట్లో కష్టమనే టాక్ వచ్చింది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు. కాంగ్రెస్ను కాదని గెలవగలరా అని అనుమానం వచ్చింది. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డిని పోటీకి దింపారు. బీఆర్ఎస్ అయితే రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చినా ఆయన డమ్మీలానే అయిపోయాడు. సరిగ్గా ఈ పరిణామమే ఈటెలకు కలిసొచ్చిందంటున్నారు. బీఆర్ఎస్ ఓటింగ్లో ఎక్కువ భాగమే ఈటెలకే వెళ్ళిందంటున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ అంతగా పేరు లేకపోవడం కూడా ఈటెలకు ప్లస్ అయిందంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఈటెలకే పనిచేశారనే ప్రచారం నడుస్తోంది. వీటన్నింటి మధ్య ఈటెల గెలుస్తారనే టాక్ పెరిగింది. మల్కాజ్గిరి ఎంపీగా గెలిస్తే ఈటెలకు మళ్లీ ఎక్స్టెన్షన్ దొరికినట్లే. అన్నీ బాగుంటే కేంద్రంలో మంత్రి అయినా అవ్వచ్చు. కాకపోతే తెలంగాణ బీజేపీకి మాత్రం సారథి కాలేకపోవచ్చు. మొత్తానికి ఈటెల ప్రస్థానం అయిపోలేదు, ఇంకా ఉంది అని ప్రస్తుతం మల్కాజ్గిరి ఎన్నికలపై వస్తున్న టాక్తో అనుకుంటున్నారు.